క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిఎస్ఐ సెంటినరీ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ డాక్టర్ జాన్ యేసు సందేశాన్ని వినిపించారు. యేసు గీతాలతో చర్చిలన్నీ మార్మోగుతున్నాయి. కరీంనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ కూడా అందంగా ముస్తాబు చేశారు. ప్రార్థనా గీతాలతో చర్చిలన్నీ కూడా మారుమోగుతున్నాయి. కరీంనగర్లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్లో ప్రస్తుతం మనం సెంటినరీ వెస్లీ చర్చ్లో మనం ఉన్నాము. మనతో జాన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ క్రిస్మస్ సందర్భంగా ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఈరోజు ఇచ్చేటటువంటి సందేశము ప్రపంచమంతా కూడా శాంతి కరువైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వివిధ సమస్యల చేత బాధపడుతున్నటువంటి సమయంలో, కొన్ని దేశాల్లో యుద్ధం చేత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సమయంలో, వ్యక్తిగతంగాను ప్రజలు శాంతి కోరుకునేటటువంటి సమయంలో, అనేకమైనటువంటి మానవీయ సంబంధాల్లో అసమాధానం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ఇచ్చేటటువంటి సందేశము ఆ క్రీస్తు యేసు శాంతి రాజుగా ఈ లోకములో జన్మించినాడని, ప్రపంచానికి మానవాళికి అందరికీ కూడా సమాధానం ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడని మేము గొప్ప సందేశం ఇవ్వబోతున్నాము. ఏ విధమైనటువంటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, వంశములకు అతీతంగా ఈయన లోకాన్ని రక్షించుటకు లోక రక్షకుడు పుట్టినాడని, లోక కళ్యాణము నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఆయన జన్మించి ఈ లోకమునకు సుభాగ్యమును సుక్షేమమును తీసుకురావాలని మేము ఈరోజు భక్తులకు బోధించబోతున్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా మేము ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, ఈయన లోకరక్షకుడు, సమాధానాన్ని ఇచ్చుటకు వచ్చినటువంటి ఈ ప్రభువును ఆరాధించిన, ఈ ప్రభువును మీరు కోరుకున్నా ప్రార్థించిన ఆయన సౌభాగ్యమును, శాంతిని, సమాధానమును మీకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడని మేము కోరుతున్నాము. ప్రజలందరికీ సెంటినరీ వెస్లీ సంఘ పక్షముగా క్రిస్మస్ శుభములు తెలియజేయుచున్నాము. ముఖ్యంగా శాంతి విషయంలో అందరూ కూడా ఘర్షణలు పెట్టుకోకుండా, శాంతి ఎలా వస్తుంది, ఘర్షణలు కాకుండా, ఇతర గొడవలు కాకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? వారికి శాంతి విషయంలో శాంతి ఉండాలి అంటే ఏం చేయాలి? నిజానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు గాబ్రియేలు దూత ఈ లోకానికి వచ్చి ప్రకటించినటువంటి మాట, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నారు. అంటే క్రీస్తు యేసు జన్మ ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ సమాధానమును భూలోకములో అలుముకున్నటువంటి అసమాధానము, లేకుంటే మనుషుల మధ్య ఏర్పడినటువంటి అగాధము, మనుషుల మధ్య ఏర్పడినటువంటి ఆ అసమాధాన పరిస్థితులను రూపుమాపి వారి జీవితాల్లో వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి మానవీయ పరమైనటువంటి ఆ సంబంధమును, ఆ స్నేహమును స్థాపించుటకే క్రీస్తు ప్రభు వచ్చినాడనేటటువంటిది ఈ శాంతి సమాధాన రాజు యొక్క సందేశమై ఉంటూ ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ ప్రార్థనా గీతాలతో ప్రతి చర్చ్ కూడా మారుమోగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ప్రస్తుతం కరీంనగర్లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్లో ఆ ప్రార్థనా గీతాలు ఆలపిస్తున్నారు. క్రైస్తవ సోదరులంతా కూడా గృహాల్లో, చర్చిల్లో అన్నీ కూడా చాలా అందంగా ముస్తాబు చేసుకొని ఆ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని లూర్డ్ మాతా చర్చిలో రోమన్ క్యాథలిక్ ఆధ్వర్యంలో బాలయేసు జన్మదిన వేడుకలను కూడా చాలా ఘనంగా జరిపారు. చర్చి ఫాదర్స్ అంతా కూడా శాంతి సందేశాన్ని ఇస్తూ ఆ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సో మొత్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలన్నీ కూడా ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రతి చర్చిని కూడా అందంగా ముస్తాబు చేశారు. శాంతి సౌభాగ్యంతో ప్రతి ఒక్కరూ కూడా యేసు అనుకరించిన మార్గంలో నడవాలని ప్రార్థనలు చేస్తూ సందేశాన్ని, చర్చి ఫాదర్స్ ఇస్తున్న సందేశాన్ని వింటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.